హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కన్ఫామ్గా మనకు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1, రాజ్ తరుణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన తిరగబడరా స్వామి మూవీస్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళే తీసుకోవడమే జరిగింది. మనకు సెప్టెంబర్ 19th అయితే కన్ఫామ్గా అయితే తిరగబడరా స్వామి మూవీ అయితే మనకు ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2, లాల్ సలాం మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ అయితే థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3, తంగళం మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు విక్రమ్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఈ మూవీలో వచ్చేసి మనకైతే చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అండ్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 4, మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీస్. ఈ మూవీ అయితే మనకు రీసెంట్గానే థియేటర్లో మంచి హిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళే తీసుకున్నారు. సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి వెళ్ళి మనకు మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీని అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెంబర్ 5, యాక్షన్ డ్రామా ఫిల్మ్ సరిపోదా శనివారం మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నానిగారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ అయితే మనకు రీసెంట్గానే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. 100 కోట్లు అయితే రీసెంట్గానే కలెక్ట్ అయితే చేసేసింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 26వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సరిపోదా శనివారం మూవీని మీరు థియేటర్లో చూసి ఉంటే ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి అండ్ ఈ మూవీ కోసం ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు సెప్టెంబర్ 26వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6, మనమే మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శర్వానంద్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకైతే కీర్తి శెట్టి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు చాలాసార్లు అయితే ఈ మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. ఈసారి పక్కాగా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారట. మనకు సెప్టెంబర్ 27వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 27వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7, విజయ్ తలపతి గారు హీరోగా యాక్ట్ చేసిన ద గోట్ మూవీస్. ఈ మూవీ అయితే మనకు రీసెంట్గానే థియేటర్లో ఫ్లాప్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 4వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు ద గోట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 8, 35 చిన్న కథ కాదు మూవీస్. ఈ మూవీ కూడా మనకు రీసెంట్గానే థియేటర్లో హిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 4వ తారీఖు నుంచి మనకు కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే 35 చిన్న కథ కాదు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. లాస్ట్ నెంబర్ 9 వచ్చేసి మనకు మత్తువదల 2 మూవీ అనమాట. ఈ మూవీ అయితే మనకు రీసెంట్గానే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది గైస్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 11వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. 9 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే వాళ్ళు పెట్టుకోండి. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.